రైట్ నాగార్జున గారు, ఇసుక కుంభకోణం ఒకటి ఉంది, ఐఆర్ఆర్ స్కామ్ ఒకటి ఉంది, అసైన్ భూముల స్కామ్ ఒకటి ఉంది, స్కిల్ కేసు ఒకటి ఉంది. వాటి భవిష్యత్తు ఏంటి? అవి కూడా అటకెక్కుతాయా? అంటే అటకెక్కుతాయంటే మళ్ళీ మాకు ఉన్నాయిలే హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉందనేది కాదు, ఇవి కూడా అటకెక్కుతాయా? వీటి పరిస్థితి ఏంటి? సార్ ఒకటి చాలా స్పష్టం సార్, చంద్రబాబు నాయుడు గారి పైన లెక్కకు మించినటువంటి కేసులు 1995 నుంచి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఎన్నో ఉన్నాయి. కాకపోతే అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో తమకు సంబంధించినటువంటి కొన్ని లోపాలను కానీ తను చూపించిన కొంత వ్యక్తుల ద్వారా గాను చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు సర్వేలు అయ్యారు. కాకపోతే సరే ఎప్పటికైనా చివరికి ధర్మం గెలుస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండడం, ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఆయన జైలుకి పోవడం, జైలుకి పోయి 53 రోజుల పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించడం, తర్వాత రావడం, సరే వేరేసి మేమేమి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టాలనేటువంటి లక్ష్యంతో మేము ఎక్కడ పనిచేయాల. సో న్యాయమూర్తులు లేకపోతే చట్టాలు గౌరవ న్యాయస్థానాలు చేసినటువంటి ప్రొసీజర్ను పెట్టే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా ఆయన జైలుకి పంపించిన ఉద్దేశం మాకు ఏ రోజు కూడా లేదు. ఈ రోజు కూడా మేము స్పష్టంగా ఏం చెప్తున్నామంటే ఈ రాజ్యాంగం, ఈ సిఆర్పిసి ఐపీసీ సెక్షన్స్ నాగార్జున యాదవ్కైనా చంద్రబాబు నాయుడు గారికైనా కేఎస్ ప్రసాద్కైనా ఒకటే, తప్పు చేసిన వాడు ఎవరైనా సరే చివరి న్యాయస్థానం ముందు తల వంచాల్సిందే అనేటువంటి లక్ష్యంతో ఆ పాలసీ ప్రకారం మనం తీసుకెళ్ళాం. ఈ రోజు మేము స్పష్టంగా అడుగుతున్నాం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇది ఒక మద్యం కేసు, తీసేసిన మద్యం కేసు కూడా చెరుతున్నా 2012 జూన్ 16వ తేదీన ఒక జీవో ఇచ్చారు సార్. అది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించింది కాదు. 2012 జూన్ 16వ తేదీన జీవో మెయిన్ సెక్రటరియట్ నెంబర్ 391 ఒక జీవో ఇచ్చారు. ఈ జీవోలో ఏం చెప్పారంటే ద ప్రివిలేజ్ ఫీజ్ ప్రిస్క్రైబ్డ్ బీయింగ్ 8% ప్లస్ వ్యాట్ ఆన్ ద టర్న్ ఓవర్ ఆఫ్ పర్చేస్ బై ది షాప్స్ అని ఇచ్చారు. అంటే ప్రివిలేజ్ ఫీజు అనేది తీసుకోవాలి అని చెప్పారు. ఈ ప్రివిలేజ్ ఫీజు ఎంత తీసుకోవాలి? సుమారుగా ఎంత తీసుకోవాలి? 2,984 కోట్ల రూపాయల ప్రివిలేజ్ ఫీజు తీసుకోవాలి. ఈ 2,984 రూపాయలు ప్రివిలేజ్ ఫీజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రావాల్సి ఉండగా ఆ రావాల్సిన 2,984 కోట్ల రూపాయల్ని చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అంటే అండర్ రూల్ నెంబర్ 11A3 అండ్ 15(1) ఆఫ్ ద బిజినెస్ రూల్ 2013 ప్రకారం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా చంద్రబాబు నాయుడు గారే డిసెంబర్ 4, 2015 మిట్ట మధ్యాహ్నం 1:44 చంద్రబాబు నాయుడు గారు పెట్టిన సంతకం వల్ల ఎకాయికిన 3,000 కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిధికి నష్టం చేకూరింది. ఇది మేము సాక్ష్యాధారాలతో సహా చంద్రబాబు నాయుడు గారి సంతకాలతో సహా మేము ఏసీబీ కోర్టు ముందు పెడితే ఏసీబీ న్యాయమూర్తి గారు చంద్రబాబు నాయుడు గారిని దీంట్లో రిమాండ్ కి పంపించి పీటీ వారెంట్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారని ప్రాథమికంగా నిర్ధారించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహ బ్లాక్ వెళ్లారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు పంపించలా. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి రాజకీయ దురుద్దేశాలుంటే 2023 దాకా ఎందుకు వెయిట్ చేస్తాడు? 2019లో ఆయన ముఖ్యమంత్రి గారు అవగానే చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించేవారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు నెరవేర్చుకోవాలనేటువంటి ఆలోచన ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పెట్టినా ఆ వ్యక్తిగతమైనటువంటి కోపాన్ని లేకపోతే వ్యక్తిగత వైరాన్ని దృష్టి పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి పైన జగన్మోహన్ రెడ్డి గారు కక్ష తీర్చుకోవాలని అనుకోలా. కానీ చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో ఈ రోజు తన మీద కేసుల కోసం కేంద్రం కాలు పట్టుకొని పవన్ కళ్యాణ్ గారిని గడ్డం పట్టుకొని లోకేష్ గారిని సముదాయించుకొని ఎందుకు 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారు ఈ స్థాయికి చేరిపోవడం? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా తన మీద ఆరోపణలు వచ్చినా తన మీద అక్రమ కేసులు పెట్టినా ఏ రోజు కూడా వైఎస్ వారసత్వాన్ని వదిలిపెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు తమ సిద్ధాంతాన్ని తమ విధానాన్ని వదిలిపెట్టలా. గుండెల నిండా ప్రజలే ఎజెండాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఏ ప్రభుత్వంతో కూడా రాజీ పడకుండా ధైర్యంగా వెన్నెముక ఉన్నటువంటి మగాడిలాగా నిలబడి రాజకీయం చేస్తున్నాడు. ఈ రోజు 4-5 కేసులు పడి 53 రోజులు జైల్లో ఉండగానే చంద్రబాబు నాయుడు గారు మొత్తం తన 75 ఏళ్ల తన రాజకీయ జీవితాన్ని కూడా తాకట్టు పెట్టి ఎలా వంగిపోయిన నాయకుడా మనకు కావాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మరొకసారి కాలర్ ఎగరేసి ఇదిగో ఈయన మా నాయకుడు ఎటువంటి కష్టాలు మూకుమ్మడిగా పెరేడ్ చేసినా కూడా దిగమింగుకొని కష్టాల కొలిమిలో నిలబడేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి కేసులు రాజీ చేసుకోవాలనుకుంటే ఈ రోజు మేము చెప్పొచ్చు కదా, మా మీద కేసు పెట్టింది ఎవరు? మద్యం కేసు.
ముఖేష్ కుమార్ మీనా గారు పెట్టారు కేసు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ మీనా గారు అంటే అప్పుడు ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారు మా మీద మద్యం కేసు పెట్టారు. ఎన్నికలు అద్భుతంగా నిర్వహించి దేశంలో మరి ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ముఖేష్ కుమార్ గారిని అధికారి 88 దాటగానే ముఖేష్ కుమార్ మీనా గారు సంతకం పెడతారు. ఇదే ప్రజాస్వామ్యం, రైట్ సార్, ఇదే నిలబడేది. కాబట్టి ఇటువంటి వ్యవహారాలకి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు చేయదు. మేము ప్రజాస్వామ్యయుతంగానే చంద్రబాబు నాయుడు గారు చేసే తప్పులు ఎత్తి చూపుతాం. క్లోజ్ చేస్తున్నాను. ఒక్క ప్రశ్న ఏంటంటే, మొత్తానికి చంద్రబాబు నాయుడు గారి కేసులకు సంబంధించి సింపుల్ క్వశ్చన్, మీకు రెండు ఆన్సర్లు ఇస్తున్నాను, రెండిట్లో ఏదో ఒకటే చెప్పండి. ది ఎండ్ టు బి కంటిన్యూడ్ ఈ కేసులు ఏది? ప్రస్తుతం తాత్కాలిక ఉపశమనం లేదు, కంటిన్యూ అవ్వకుండా చర్చనీయాంశం కాకుండా ఉంటుంది. కోర్టులో ఏమో సార్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం పెద్ద వింత, రోస్టర్ మెయింటైన్ చేస్తే 2 నిమిషాల పని అయిపోయిందా? కంటిన్యూ విషయం అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడికైతే ఈ రెండు చెప్పుకోవడం కేసులు కొట్టేసారు తప్పలు కొట్టుకుని తిరుగుతూ ఉంటారు. రైట్.